సాధారణంగా మనం బరువు తగ్గడానికి కొన్ని రకాల డైట్స్ గురించి విని ఉంటాం. అలాగే బరువు పెరగడానికి కూడా ఉపయోగపడేటటువంటి కొన్ని డైట్స్ గురించి విని ఉంటాం. కానీ మనిషి ఆయుష్ పెంచడానికి కూడా ఒక డైట్ ఉందన్న విషయాన్ని మీకు తెలుసా? ఈరోజు మనిషి ఆయుష్ను పెంచగలిగే ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి డైట్ గురించి తెలుసుకుందాం. ఈ డైట్ గురించి చెప్పుకోవడానికి ముందు ఈ స్పెషల్ డైట్పై జరిగిన అధ్యయనాలు ఏం చెబుతున్నాయన్న వివరాల గురించి ఇప్పుడు చూద్దాం. 26,000 మంది మహిళలపై స్టడీ చేసిన తర్వాత ఈ డైట్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిరూపించబడింది. అలాగే 5 లక్షల మందిని స్టడీ చేసిన తర్వాత ఈ డైట్ డెత్ రిస్క్ను కూడా తగ్గించే అవకాశం ఉందన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. అలాగే రీసెంట్గా జరిగిన కొన్ని అధ్యయనాలు ఈ డైట్ ఊబకాయం ఇంకా నరాల సంబంధిత సమస్యలకు పరిష్కారంగా ఉపయోగపడుతుందన్నది తెలపడం జరిగింది. ప్రపంచంలో అత్యంత ఆరోగ్యకరమైన డైట్గా చెప్పుకునేటటువంటి ఈ ఆహారం మెడిటేరియన్ డైట్ అని మనం అంటూ ఉన్నాం. సాధారణంగా మధ్యధరా సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఈ రకమైన డైట్ని ఎక్కువగా పాటిస్తూ ఉన్నారు. ఇక ఈ డైట్ ప్రత్యేకంగా ఏమిటంటే ముఖ్యంగా ఇందులో గుడ్ ఫ్యాట్స్, డైటరీ ఫైబర్స్, పోషకాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్స్, గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. వీటితో పాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అట్లానే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ మెడిటేరియన్ డైట్లో భాగంగా వీరు తినేటటువంటి ఆహారాలను ఒకసారి చూసినట్లయితే సాధారణంగా ఈ డైట్లో ఫాలో అయ్యేవారు కూరగాయలను ఎక్కువగా తింటూ ఉంటారు. అందులో టమాటాలు, బ్రొకోలీ, బచ్చల కూర, అలానే ఉల్లిపాయలు, కాలీఫ్లవర్, క్యారెట్, బ్రసెల్స్ యొక్క మొలకలు, దోసకాయలు, బంగాళాదుంపలు, చిలకడ దుంపలు ఆహారంలో భాగంగా చేసుకొని తింటూ ఉంటారు. ఇంకా ఈ డైట్లో పండ్లకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వాటిలో ముఖ్యంగా యాపిల్స్, అరటి పండ్లు, నారింజ, స్ట్రాబెర్రీ, ద్రాక్ష, ఖర్జూర, అట్లానే అత్తి పండ్లు, పుచ్చకాయలు, అట్లానే పీచెస్ వంటివి ఈ డైట్లో భాగంగా తింటూ ఉంటారు. అలాగే సీడ్స్ అంటే గింజలను కూడా ఈ డైట్లో భాగంగా తీసుకుంటూ ఉంటారు. వాటిలో ప్రధానంగా బాదం, వాల్నట్, హజల్నట్, జీడిపప్పు, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ గింజలు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఈ డైట్లో చిక్కులను కూడా ప్రాధాన్యత కల్పించడం జరిగింది. వాటిలో బీన్స్, బఠానీలు, కాయధాన్యాలు, పప్పు ధాన్యాలు, అట్లానే వేరుశెనగలు, అట్లానే చిక్ పీసెస్ వంటివి ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండాలి. ఇంకా తృణధాన్యాలు, వీటికి కూడా ఈ డైట్లో ఒక స్పెషల్ ప్లేస్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. ఓట్స్, బ్రౌన్ రైస్, అట్లానే బార్లీ, మొక్కజొన్న, బక్వీట్, థార్న్, అట్లానే హోల్ వీట్ బ్రెడ్ వంటివి కూడా ఈ డైట్లో భాగంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ డైట్లో చేపలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందులో సాల్మన్, సార్డిన్, అట్లానే ట్రౌట్, ట్యూనా, అట్లానే రొయ్యలు, గొల్లలు, క్లామ్స్, పీతలు, అట్లానే మస్సెల్స్ వంటివి ఈ డైట్లో భాగంగా తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గొడ్లు, పౌల్ట్రీ, పాల ఉత్పత్తులకు కూడా ఈ డైట్లో స్థానం ఉంటుంది. వాటిని కూడా ఆహారంలో తీసుకుంటూ ఉంటారు. ఇంకా ప్రత్యేకంగా ఈ డైట్లో మూలికలకు అలాగే సుగంధ ద్రవ్యాలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో వెల్లుల్లి, తులసి, పుదీనా, రోజ్మెరీ, సేజ్, జాజికాయ, దాల్చిన చెక్క, అట్లానే మిరియాలు వంటివి ఆహారంలో భాగంగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే రోజు వాడే నూనెల విషయానికి వస్తే ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉన్నటువంటి ఆలివ్ నూనె, ఆవకాడో నూనె వంటివి ఈ డైట్లో భాగంగా వినియోగిస్తూ ఉంటారు. ఈ డైట్లో అన్నిటికంటే ముఖ్యంగా మద్యం, అట్లానే అధిక చక్కెర కలిపిన పానీయాలను అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ డైట్ను పాటిస్తున్న సమయంలో మంచినీటిని అవసరమైనంత మేరకు ప్రతిరోజు తాగాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మెడిటేరియన్ డైట్లో ఏ రకమైన ఆహారాలను మితంగా తీసుకుంటే మంచిదని వివరాల గురించి ఒకసారి చూద్దాం. సాధారణంగా షుగర్ అనేది చాలా ఆహారాల్లో కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సోడా, క్యాండీలు, అట్లానే ఐస్ క్రీమ్స్, టేబుల్ షుగర్ ఈ డైట్లో భాగంగా వీటన్నిటిని లిమిట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే రిఫైన్ చేసిన ధాన్యాలతో చేసిన ఆహారాలు అంటే ఉదాహరణకు వైట్ బ్రెడ్, పాస్తా, టోర్టిల్లా, అట్లానే చిప్స్ లిమిట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ డైట్లో భాగంగా వేయించినటువంటి ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా లిమిట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా ఇందులో ప్రాసెస్ చేసినటువంటి మీట్ ప్రొడక్ట్స్ కూడా లిమిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే అధికంగా ప్రాసెస్ చేయబడినటువంటి ఆహారాలు, వీటిని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటూ ఉంటాం. ఫాస్ట్ ఫుడ్స్, మైక్రోవేవ్, పాప్కార్న్ వంటివి కూడా ఈ కోలోకే చెందుతాయి. వీటిని కూడా లిమిట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు మెడిటేరియన్ డైట్లో భాగంగా ఏ రకమైన ఆహారాలను తినాలో, ఏవి మితంగా తీసుకోవాలో చూస్తూ ఉన్నాం కదండి. వీటిని దృష్టిలో ఉంచుకొని మనం డైట్ ప్లాన్ చేసుకున్నట్లయితే మనం ఎప్పుడు హెల్తీగా ఉంటామన్న విషయాన్ని గ్రహించాల్సిన అవసరం అయితే ఉంటుంది. మన ప్లానింగ్లోనే మన విన్నింగ్ దాగి ఉందన్న విషయాన్ని మనం గ్రహించాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ.